ఇక ఈ సూర్యుడు వచ్చిండు. సూర్యుడు అమ్మా సూర్యుడు చూడరావు నూరప్పలో నోరు తెచ్చింది. ఏరా పటేలు ఎవరు నూరప్పల మళ్ళీసగా నోరు తెచ్చిండు. చిన్నపిల్లలు పట్టుకొచ్చిండు. బాలకార్మికులను చేసిన వీళ్ళనే పటేలు. మరి నీ నీ బిడ్డని ఇస్తాలేదురా? ఈ పిల్లల పక్కన ఈ బిడ్డలు పెట్టదా? జరాగరా. ఇప్పుడు సరే ఈ ప్రైవేట్ స్కూల్ గురించి నేను ఫస్ట్ మాట్లాడకండి ముందు ఆ మల్లేశ గురించి మాట్లాడలే. ఇప్పుడు ఇక్కడ తిన్మార్ మల్లన్న కూతురు ఉన్నదానా మీరు చెప్పురే. వీళ్ళంతా గదే ఏజ్ పిల్లలు కదా. జర్రా. ఇప్పుడు పటేలు చింతమాడు నవీన్ పటేలు ఫీజుల ప్రైవేటు పాఠశాల పైన కొట్లాడుతుంది. వెరీ గుడ్, సంతోషం మల్లేశ గారు, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా అంటే ఇంకేమైనా చెప్తా. కానీ ఇప్పుడు చింతపాండు మల్లేశ కూతురు ఈమె కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈమె కాదు, ఈమె కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈమె కాదు. ఇప్పుడు ఏర్రా నీ కూతురు భలే పోతలేదా మల్లేశ? నీ కూతురు భలే పోతుందా పోతలేదా? ఇంకోటి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం చేసేటందుకు మల్లేశ పటేల్ ప్రైవేట్ స్కూల్ పైన పోరాటం చేస్తాడు. ఓకే, చాలా సంతోషం. మీ సతీమణి గవర్నమెంట్ టీచరే మల్లేశ పటేలు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి కదా. నువ్వు వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది మీ సతీమణి, సంతోషం. ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పేందుకు పోతా ఉన్నారు. చాలా మంది చదువు చెప్తా ఉన్నారు. చింతపండు నవీన్ పటేల్ గారి కూతురు బయలుకి పోతుంది, మా అందరికి తెలుసు. చిన్నమ్మాయో పెద్దమ్మాయో ఒక అమ్మాయి బయలుకి పోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రైవేట్ స్కూల్ చదువుతుందా ప్రభుత్వ పాఠశాల చదువుతుందా? ఎందుకంటే ఈ పత్తిత్తు చెప్తున్నదా ప్రైవేట్ స్కూళ్ళ దోపిడిని ఆపాలి, ఇది ఆపాలి, అది ఆపాలి. అక్బరుద్దీన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అంట కాలేజీలు ఎంఐఎం వేసిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, పట్నం మహేందర్ రెడ్డి జరాగిరా, ఇంకోరున్నారా బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎస్ రెడ్డి, ఇంకే మల్లికాక ఏడు రామని. మల్లికాక, నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళందరూ బొమ్మలు పడలేదు. ఓకే, లెట్స్ డిస్కస్ లేటర్. ప్రజెంట్ ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ప్రజెంట్ మా మల్లేశ కూతురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుందా? ఎందుకంటే నువ్వు పతితు కాదు, మామూలు పతితువా నేను? నువ్వు లేదంటే విద్యా హక్కు చట్టం నీ కూతురుకు అమలు చేసినావా? ఇప్పుడు ఛాయ్ బజ్ అడక తిన్నది కదా నువ్వే కదా. 10 రూపాయలకి 10 రూపాయలు లేనోడు గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది తప్ప నష్టమా? ఇప్పుడు నీ దగ్గర అంగిలా తప్ప ఏం లేదు, బొచ్చు బొడిలింగం అని చెప్తివి నువ్వు. లోకం ముందల ఉన్న 1.5 కోటి తీసిస్తేవి జనాలకి కాగితాలు పెట్టి. మరి ఇప్పుడు ఉన్న 1.5 కోటి ఆర్డర్ లాగు అంగి తప్ప ఏమి లేకపోయే. గవర్నమెంట్ స్కూల్ పంపితే నష్టమా? మీ సతీమణి చదువు చెప్పే పల్లెకే పంపిస్తావు, నష్టమానే? చదువు చెప్పరాదా జనాలకి? గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పేటోళ్ళు ఆ ప్రైవేట్ స్కూల్లో జాబ్ రానోళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాడు ప్రైవేట్ స్కూల్ చదువు చెప్తాడు. గవర్నమెంట్ జాబ్ కొట్టే తెలియలేనోడే ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. వానికంటే ఎక్కువ మేధావే గవర్నమెంట్ స్కూల్ ఉండడు. మరి పని చేయరా? నమ్మకం లేదా? మీ ప్రభుత్వమే కదా. గవర్నమెంట్ స్కూల్ ఆదర్శంగా రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు నేను ఒక్కనే పత్తిత్తనని చెప్పేది రోడ్ల పూట. ఇప్పుడు ఏ స్కూల్లో ఉన్నో, ఏ ప్రైవేట్ స్కూల్లో ఉన్నో, ఏ ప్రైవేట్ కాలేజీ ఉన్నో బ్లాక్ మెయిల్ చేస్తాను ఇదంతా డ్రామా. ఫస్ట్ నీ కూతుర్ని గవర్నమెంట్ బయలుకి పంపించి అప్పుడు మాట్లాడదాం. లేదు ప్రజెంట్ పంపిస్తే నీ క్షమాపణ కొడతా, నాకేం బాధలేదు. గురువుని క్షమాపణ కొడుతున్నందుకు నాకు అస్సలు బేజల్లు, బాజాతో కొడతా. నీ కూతురు గవర్నమెంట్ స్కూల్ చదివితే ఓకరిజ్జా ఇంకేమైనా చెప్పురా పేర్లు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ చెప్పాలి పేర్లు. మా మల్లేశ గాంధీ ఈ పత్తిత్తు పదివతట అయ్యబ్బా మంది పిల్లలు పట్టుకొచ్చేమో డ్రామాలు చెప్తాడు. ఇక చూడయో 2009 విద్యా హక్కు చట్టం మా హక్కు, దీన్ని అమలు చేయాల్సిందే. ఏడ చేద్దాం, ఎప్పుడు చేద్దాం చెప్పురా? అది కూడా ఇప్పుడు చేద్దాం అంటే చేద్దాం మనం కూడా. సో పేదల రక్తం తాగుతున్నాయట. ఏటా 90,000 కోట్లట. ఈ 90,000 10% మన కమిషన్. ఇప్పుడు ఈ పోరాటం
ఇప్పుడు మా ఊరికి వాస్తవానికి 2,000 కోట్లు ఉందా, 200 కోట్లు కాదు. ఒక సున్నా పెట్టురియా, ప్లీజ్ ఒక సున్నా పెట్టురియా అంటే పెట్టిన నేను. 2,000 కోట్లు వచ్చింది. 2,000 కోట్లు కాదురా, ఇప్పుడు 20,000 కోట్లు చెప్తారా అని చెప్పేసి ఇంకో సున్నా పెట్టురియా అంటున్నాను. సో 90,000 కోట్ల దానిపై కొట్లాడి అలా 10-20% కమిషన్ పట్టుకొచ్చుకోడు మావాడు పక్క. మావాడు సెటిల్మెంటే కదా మొత్తం బ్యాచ్. మా అనిల్ గాడు, మా పరమేశ్వర్ గాడు, ఇదంతా బ్యాచ్. ఈ మలిగాని పేసి బొచ్చుల సంఘం మొత్తం ఇదంతా అదే పని కదా, సెటిల్మెంట్లో కొడుకులే కదా అంతా. మరి ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళతో, ఈ ప్రైవేట్ కాలేజీలతో ఈ 90,000 కోట్లకు సంవత్సరానికి ఎంత సెటిల్మెంట్ చేస్తారో బొజడికే. నీ లుచ్చపానికి అదే, నీ లుచ్చ లెక్కలు గవే. ఇప్పుడు అలర్ట్ అవుతాడు మనోడు, మలేషియా గాడు అలర్ట్ అవుతాడు. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ స్కూల్లో కానీ ఏ ప్రైవేట్ కాలేజీలో పైసలు అడిగితే నాకు ఫోన్ చేయరా, నాకు ఫోన్ చేయని మన సుఖాలు చూద్దాం కొడుక్కి. అది ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తానికి ఎంత స్టోరీ నడిపించేది. ఇక చూడ్రి, ఇది విద్యా సంస్థల దోపిడీ. 72% సంస్థలు రాజకీయ నేతలవే. మళ్ళీ వాళ్ళే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు. వీళ్ళు పేదల కోసం చట్టాలు చేస్తామంటే నమ్మాలా? సిగ్గుదాపిన సన్నాసి. ఇదే కాలేజీలు, ఇదే స్కూల్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయలేదు నువ్వు. అప్పుడు ఎక్కడ వచ్చింది మరి? చట్టాలు చేసే మునగాళ్ళు వీళ్ళే అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడితే కదా అందరు కుర్చీలా. 72% కాంగ్రెస్ వాళ్ళు లేడా? నువ్వు తిరిగిన 119 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు లేడా? పటేల్ గారు ఫత్తిత్ అయిపోయినావు. ఇక నారాయణ శ్రీ చైతన్యులు మరీ దారుణం అట. అంటే వీళ్ళ కాడ గట్టి కూర్చోడు ప్రజలు. నారాయణ చైతన్య గట్టిగా చెప్తాడు, గట్టి చెప్పినట్టు గట్టి పైలు చేయాలన్నట్టు లెక్క. జిహెచ్ఎంసి పరిధిలోనే వీటికి 2,500 కాలేజీల గ్రేటర్లోనే 9,500 కోట్లు దోసుకుంటున్నారు. మరి పేద బిడ్డల చదువులేం కావాలి? అదే అడుగుతున్నా, పేద బిడ్డల నీ బిడ్డ కూడా భాగమే కదా, తప్ప అనే మల్లేశ గారు. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు రికాల్ వేయింది ఇప్పుడు, రైట్ టు ఎడ్యుకేషన్ వేయింది ఇప్పుడు. రైట్ టు రైట్ టు రికాలా, ఆర్టీఆర్ పోయి ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈనా, ఆర్టీఈకి వస్తుంది మల్లేశ గారు. ఆర్టీఆర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ కొసేద్దాం ఒక దాంట్లో, తర్వాత మళ్ళీ ఇంకో దానికి పోదాం. ఒకదాని కూడా మనకు కొసే లేదు. మొదలు పెట్టాలా పక్క జరగాలి, మొదలు పెట్టాలా పక్క జరగాలి. ఇప్పుడు చక్కడుకులాం కదా మరి మనం. ఇక ఆర్టీఈ సెక్షన్ 12(c)ని ఎందుకు ఇంప్లిమెంట్ చెయ్యరు? బీసీ పేద బిడ్డలకు నాణ్యమైన విద్య దక్కదా వద్దా? ఆర్టీఈ అమలైతే 11 లక్షల మందికి లబ్ధి. ప్రైవేటు విద్యా సంస్థలో ఉచిత విద్య దొరుకుతుంది. రైట్ టు ఎడ్యుకేషన్ మన హక్కు, రైట్ టు రీకాల్ కూడా మన హక్కే. రాజీనామా చేయరా లుచ్చనా కూడా కానీ 100 మంది చెప్తున్నాం, చేస్తలేం మరి. అందుకోసం విద్యా సంస్థలు గల్లా పట్టండి. నేను మీకు అండగా ఉంటా, మల్లేశ పద్యాలు చెప్తాను. నువ్వు అండగా కాదు నాయన, మెండుగా దండుకుంటావు, అండగా ఉంటావు. నమ్ముతారా వాడు? నేను తెలంగాణలో బురదల వండే పంది తీసుకొని చెప్పినా చెప్తుంది. ఆ లుచ్చగాడే వాడు నాకంటే పెద్ద లుచ్చ అని చెప్తుంది. మల్లేశ గారు చెప్తారు. ఇంకా చూడు, ఈయన పండబెట్టి తొక్కాలి ఇప్పుడు. ఇది చూడరా వాడు ఎట్లా రాసిండో పటేల్గా. ఇప్పుడు ఇది బొమ్మనా? ఇది తీసుకపోయి ఇటు 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 జర రాగరా ప్లీజ్, జర రాగరా. ఇగో వాస్తవానికి ఇక్కడ మా మలేషియా ఇట్లా గుసబెట్టాం, ఇట్లా గుసబెట్టి ఇది తెలుసా, ఇట్లా కిందికి వెళ్ళి పెడతారు కొన్ని, ఇట్లా కిందికి వెళ్ళి దించుతారు. ఈ గొట్టం దించాలి ఇప్పుడు కిందికి. ఇట్లా గొట్టం దించితే అన్ని సెట్ అయిపోతాయి. మన బలుపు, మన మస్తి, మన అహంకారం, మన పైస బలుపు కిందకి వెళ్ళి నూకితే బరాబరి ఉంటుంది. అప్పుడు బొమ్మలు ముద్దుకు వస్తాయి. ఊరపంది బలిసిన మందు వచ్చేదాగి ఎదురా. బీఆర్ఎస్ విఫల ప్రయోగమా? ఫేగు వందే మళ్ళీ దిక్కయిందా? జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు కలిసిరాని పరిస్థితులు. ఏపీ, పంజాబ్, ఒడిశా, పంజాబ్ కమిటీలు నిర్వీర్యం. నేషనల్ ఇష్యూస్ మీద ఒక్క ప్రోగ్రామ్ చేయని కేసీఆర్. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ బాధ్యుల జంపు. తెలంగాణలో పవర్ పోయాక పరిస్థితి మరీ దారుణం. అందుకే ఉద్యమ ఆకాంక్షను మళ్ళీ రగిల్చే ప్రయత్నం. టీఆర్ఎస్ ప్లీనరీ అందులో భాగమేనంటున్న రాజకీయ విశ్లేషకులు. ఇంకా చూడరు
ఇక ఈడ ఈడ బుచ్చల పార్టీ పెట్టిండు. ఆ బుచ్చల పార్టీ దొరికి ఏ పేపర్ రాదు ఇంతవరకు. ఇక మా మలేషియా గారు పాపం వాళ్ళ మీద ఏడు చేస్తాడు. ఇట తిప్పి ఇటు తిప్పి ఇట పెట్టిండు. అందుకని ఇది నూకాలండి ఫస్ట్ లోపల. ఇది నూకితే ఫస్ట్ అన్ని సెట్ అయిపోతాయి. ఉం? ఇక పటియాలు చిన్నపిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు అబ్బో ఉరారికి 10 కోట్లు ఏం లెక్కరా మలేషు. ఏ అక్కకు ట్రైనింగ్ ఇరా. ఓ 1000 కోట్లు, 2000 కోట్ల నుంచి 20,000 కోట్లు ఎట్లా సంపాయాలి ఇప్పుడు. బ్లాక్ మెయిల్ మలేషియా గాడు ఇక బ్లాక్ మెయిల్ కూడా మొదలు పెట్టిండు. ఇప్పుడు వచ్చేజా అనేది ఒక్కందే ఇప్పుడు ఉన్నది. ఇక అందరిని వలగొచ్చింది కానీ ఇప్పుడు ఈయన ఒక్కరిని వలగొట్టాలి ఇప్పుడు. అంతే వచ్చింది ఇప్పుడు పరిశ్రమ. మలేషియా గాడు మోసం చేసినట్లు అందరూ అయిపోయారు. మా వచ్చే జానే యాదవ్ ఒక్కడే మిగిలిండు. ఎప్పుడు నీ పని అవుతున్నాయినా చాలా జాగ్రత్తగా ఉంటాయి. దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ? దీన్ని కర్మ మేము ఏం చేయలేము. సో చిన్నపిల్లలు మీ ఇంట్లో ఎవరు ఉంటే చెప్పురా, ముడి చూస్తానికి కావాలంటే డైపర్ పంపిస్తా. మలేషియా కానీ పేపర్ డైపర్ లెక్క వాడుకోరు, మీరు ఏం కాదు. దేనికి పనికిరాదు మరి.